హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా కందిపప్పు వేసి ముద్దపప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. కందిపప్పు, 7 టమాటాలు, పసుపు, 2 ఆనియన్, కొంచెం చింతపండు, వెల్లుల్లి 4 రెమ్మలు, కరివేపాకు, ఉప్పు, ఎండుమిర్చి 3, నూనె. తయారీ విధానం చూసుకుందాం ఫ్రెండ్స్. ముందుగానే కందిపప్పు కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడిగి పెట్టుకుంటే కొంచెం నానాక కొంచెం బాగా మాకు మెత్త అవుతుంది ఫ్రెండ్స్. ఇది కడిగి పెట్టుకొని టమాటాలు అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కందిపప్పు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మగ్గాయి ఫ్రెండ్స్. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ నేనుగానే కట్టుకున్నాను, చింతపండు వేసేస్తున్నా. కుక్కర్ మూత పెట్టిస్తున్నాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్ వచ్చాక కుక్కర్ గాలిపోయాక తీసుకోవాలి ఫ్రెండ్స్, చల్లారాక. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఎలా మెత్తగా అయిపోయిందో. చూడండి, ఈ పప్పుని మేము పప్పు గొత్తితో బాగా మెత్తగా నలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముద్దపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. వేడి రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.